ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి. నేను డైరెక్టర్ నెఫ్రాలజీ సర్వీసెస్, యశోదా హాస్పిటల్స్, హైటెక్ సిటీ. ద క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ టుడే, సీరం క్రియాటినిన్ అంటే ఏంటి? సీరం క్రియాటినిన్ అనేది ఒక బ్లడ్ టెస్ట్. మనము చెక్ చేసి కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది అని చూసేదానికి మనకి హెల్ప్ చేస్తుంది. నార్మల్గా క్రియాటిన్ అనే పదార్థము మనం తిన్న ప్రోటీన్ ఫుడ్ వల్ల బ్లడ్లో పెరిగే లెవెల్ అన్నమాట. కిడ్నీ ఫంక్షన్ చాలా బాగా ఉన్న వాళ్ళకి ఇది 1.0 కన్నా కూడా తక్కువ లెవెల్లో ఉంటుంది. కంటిన్యూస్గా మన కిడ్నీస్ ఈ క్రియాటిన్ అనే దాన్ని బయటికి ఎక్స్క్రీట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మన కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుందో అప్పుడు ఈ సీరం క్రియాటినిన్ బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి. సో మనము ఈ సీరం క్రియాటినిన్ని వాడి GFR, గ్లామెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ అనే ఒక టెస్ట్ లేదా క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం. కిడ్నీ ఫంక్షన్స్ నార్మల్గా ఉన్నప్పుడు ఈ GFR అనేది 90 ml పర్ మినిట్ ఉంటుంది. అంటే ప్రతి నిమిషము కూడా మన కిడ్నీసు ఆ 90 ml బ్లడ్ని క్లీన్ చేస్తున్నాయని చెప్తుందన్నమాట. సో క్రియాటినిన్ పెరిగినప్పుడు మనం ఈ GFR క్యాలిక్యులేట్ చేస్తే ఈ 90 నుంచి మనకి 60, 70, 40 అట్లా తగ్గినప్పుడు మన కిడ్నీ డిజీజ్ పెరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో ప్రపంచంలో అన్ని చోట్ల కూడా మనకి కిడ్నీస్ బాగున్నాయా లేదా అని చూసేదానికి ఇది ఒక టెస్ట్, సీరం క్రియాటినిన్ గ్లామెరులార్ ఫిల్ట్రేషన్ రేట్. నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా మనము సంవత్సరానికి ఒక్కసారి ఈ టెస్ట్ చేసుకుంటే చాలా అర్లీ స్టేజెస్లో కిడ్నీ డిజీజ్ని మనం పికప్ చేసి కిడ్నీ డిజీజ్ ఫర్దర్ తగ్గకుండా ఉండేదానికి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.